ది డబుల్ టాస్క్ రూల్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఏంటో చూద్దాం. వెల్కమ్ టు పార్ట్ 5 ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ సిరీస్. ఈ పార్ట్‌లో మనం డివిజిబిలిటీ ఫర్ 6 చూద్దాం. సో, మనం ఏదైనా నంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే అది 2 టాస్క్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే అది 2తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఈవెన్ నంబర్ అవ్వాలి. సెకండ్ టాస్క్ ఏంటంటే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి. అలా ఏదైనా నంబరు 2తో, 3తో రెండిటితో డివిజిబుల్ అయితే దట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 6. ఇలా మనం 2 టాస్క్స్ చేస్తాం కాబట్టి దీన్ని డబుల్ టాస్క్ రూల్ అని కూడా అంటాం. సో, విల్ సీ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి నంబర్ ఆడ్ నంబర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. సో, విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనకి నంబర్ ఈవెన్ కదా! సో, వి గో ఫర్ టాస్క్. సో, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 19. సో, 19 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి దిస్ కంప్లీట్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. సో, విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనకి నంబర్ ఈవెన్ కాబట్టి విల్ గో ఫర్ టాస్క్ 2. సో, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత మనకి 18. 18 3 డివిజిబుల్ కాబట్టి దిస్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. సో, ఈ నంబర్ మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 6. సో, ఇలా మనం ఎంత పెద్ద నంబర్‌కైనా ఈజీగా 6 డివిజిబిలిటీ చెప్పొచ్చు. సో, నెక్స్ట్ పార్ట్‌లో మనం డివిజిబిలిటీ ఫర్ 7 ఎలా చేయాలో మీకు సింపుల్‌గా చెప్తా. సో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.